హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 15 మార్చి 2026 ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేలిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న, దండన, శిక్ష. ఒకటి నిలువు, పార్వతి, శివాని. రెండు నిలువు, నమస్కారం, వందనం. తొమ్మిది అడ్డం, నైవేద్యం, నివేదనం. ఏడు నిలువు, ఏడు అడ్డం చూద్దాం. ఏడు అడ్డం, పూర్వాద్రి, తూర్పు కొండ, ఉదయాద్రి. ఏడు నిలువు, సముద్రం, ఉదాధి, ఉదాధి. 13 అడ్డం, పెరుగు, దధి, దధి. 10 నిలువు, వేదాలకే తల్లి వంటిది, గాయత్రి, వేదమాత. 17 అడ్డం, కంసుడిని కృష్ణుడు ఏమని పిలుస్తాడు, మామా. 3 అడ్డం, పితృతిథి, చంద్రుడు రాని రాత్రి, అమావాస్య. 4 నిలువు, మాట, పలుకు, వాక్కు. 11 అడ్డం, నూలు వడికే చరఖ, రాట్నం. 3 నిలువు, హిమాలయం, అదిరాజం, అద్రిరాజం. ఫ్రెండ్స్, అద్రిరాజం. 14 అడ్డం, బాహువు, భుజం. 3 నిలువు, అద్రిరాజం. 14 అడ్డం, భుజం. 14 నిలువు, వసుధ, భువి. 18 అడ్డం, సూర్యుడు, రవి. 18 నిలువు, యుద్ధం, రణం. 21 అడ్డం, సమయం, అదను, తరుణం, తరుణం. 22 నిలువు, శైవులు ధరించే మాల, రుద్రాక్షమాల. 30 అడ్డం, ఆశీర్వదిస్తూ తలపైన వేసే పసుపు కలిపిన బియ్యం, అక్షతలు. 38 అడ్డం, కంటిలో పడిన ధూళి, నలక. 38 నిలువు, నవ్వు, హింసించు, నగు. 44 అడ్డం, కొంగు,
కొంగు అంటే ఇక్కడ చెంగు. 44 నిలువు. కపోలం, చెంప. 39 నిలువు. క్రూరుడు, కఠినాత్ముడు అంటే కసాయి. 48 అడ్డం. శిల, రాయి. 26 నిలువు. సుఖం, చిలుక. 35 అడ్డం. మర్కటం, కపి. 36 నిలువు. పినతండ్రి భార్య, పిన్ని, పినతల్లి. 40 అడ్డం. కొండ, నగం. 41 నిలువు. తలకిందులైన రాగం. క్రింది నుంచి పైకి రాయాలి. రాగం. 45 అడ్డం. కప్పం కట్టి చక్రవర్తికి లోబడి ఉండే రాజు, సామంతరాజు. 46 నిలువు. రెండొంతుల జుగుప్స. 2 అక్షరాలు రాయమన్నారు. జుగు. 49 అడ్డం. పిట్టలు అంటే గువ్వలు. 37 అడ్డం. కబురు, ఊసు అంటే వార్త. 37 నిలువు. కోతులు, వానరాలు. 42 అడ్డం. మహిళ, స్త్రీ అంటే చానా. చానా అంటే స్త్రీ, మహిళ, చానా. ఇది చాకు దీర్ఘం ఫ్రెండ్స్, చానా. 43 నిలువు. ఒక మసాలా దినుసు, దగ్గును తగ్గిస్తుంది, లవంగం. 47 అడ్డం. పంకజం, రాజీవం. 33 నిలువు. ఉపన్యాసకుడు అని ఇచ్చారు. ఉపన్యాసకుడు అయి ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ 32 ఉపన్యాసకుడు అని వచ్చింది. 32 ఉపన్యాసకుడు అంటే ఇక్కడ వక్త. 33 అడ్డం చూద్దాము ముందు. 33 అడ్డం. ఆటంకం, భంగం అంటే ఇక్కడ భగ్నం. అప్పుడు 33 భర్తకు సంబంధించిన ప్రశ్న వస్తుంది. ఉపయంత అన్నా కూడా భర్త అని వస్తుంది. ఇక్కడ ఉపన్యాసకుడు కాదు. ఉపయంత అంటే భర్త, లేదా వేరొక ప్రశ్న అడిగి ఉండవచ్చు. ఉపన్యాసకుడు అయితే కాదు, ఎందుకంటే ఆల్రెడీ 32 ఉపన్యాసకుడు అని వచ్చింది. 33 నిలువు. భర్త అనే అర్థం వస్తుంది. ప్రశ్న రాంగ్గా ఇచ్చారు. 29 నిలువు. ముహూర్తం, లగ్నం. 26 అడ్డం. అతివేగంగా పరుగెత్తే జంతువు, చిరుత. 27 నిలువు. శిరస్సు, తల. 31 అడ్డం. ఉప్పు, లవణం. 28 నిలువు. కురుపు, వ్రణం. కురుపు అంటే ఇక్కడ వ్రణం. 28 అడ్డం.
నోము లాంటిది వ్రతం. 24 నిలువు. 100వ వంతు అంటే శాతం, శాతంని 100వ వంతు అంటాం కదా, 100% శాతం. 24 అడ్డం శిక్ష అంటే శాస్తి, శాస్తి. 20 నిలువు కూడబెట్టిన ధనం, ఆస్తి. 20 అడ్డం కోరిక, కాంక్ష, ఆశ. 16 నిలువు రాత్రి, నిశ, నిశ. 23 నిలువు దూకుడు, ఉద్ధృతి అంటే జోరు, జోరు. జోరు. 6 నిలువు ఏదైనా పని జరగడానికి అడ్డదారిలో ఇచ్చే డబ్బు, లంచం. లంచం. 5 అడ్డం పర్వతం, శైలం, శైలం. 12 అడ్డం పెళ్లి కొడుకు, వరుడు, వరుడు. 8 నిలువు శివుడు, హరుడు. శివుడు అంటే ఇక్కడ హరుడు. 12 నిలువు వస్త్రం, వస్త్రం అంటే వలువ, వలువ. 15 అడ్డం వంటలు నేర్చిన చక్రవర్తి, నలుడు. 15 నిలువు శ్యామవర్ణం, నలుపు. 19 అడ్డం ఉత్పలం, కలువ. 25 అడ్డం నిలువు 27తో ఆలోచన, భావన. నిలువు 27 తల అని వచ్చింది, ఆలోచన అంటే తలపు. 34 అడ్డం అడ్డం 25తో పింఛం, పట్టణం. అడ్డం 25 పూ అని వచ్చింది, పింఛం పట్టణం అంటే పురి, పురి. అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.